ఇక అస్సాంలో తీసుకుంటే అస్సాంలో మొత్తం 14 సీట్లు ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అస్సాంలో మొత్తం 14 సీట్లు ఉంది. ఈ 14 సీట్లో బీజేపీ 11 చోట్ల పోటీ చేస్తుంది. 2019లో అక్కడ 9 సీట్లు ఉన్నాయి. ఈసారి 9 నుంచి 10 సీట్లు అయితే వస్తాయని చెప్తుంది ఈ సంస్థ. ఇక్కడ 10 సీట్లను వేసింది, గెయినే అని చూపిస్తుంది. ఇక్కడ 9 సీట్లు ఉన్నాయి, ఈసారి 10 సీట్లు అంటే ఓ సీటు ఎక్కువనే వస్తుంది అని చెప్తుంది అస్సాంలో. ఇక బీజేపీ ఈ విధంగా ఉంటే, బీజేపీకి ఓ సీటు లాభం అవుతుంటే అస్సాంలో ఐఎన్సీ 13 చోట్ల పోటీ చేస్తుంది. 2019లో 3 సీట్లు ఉన్నాయి, ఈసారి 1 నుంచి 2 సీట్ల అవకాశం ఉంది. ఓ సీటు లాస్ అవుతుంది, గెయిన్ ఆర్ లాస్. ఒక సీటు వస్తుంది, 2 సీట్లు లాస్ అవుతుంది అన్నమాట కూడా ఈ సర్వే సంస్థ చెప్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్లోనేమో కాంగ్రెస్కి 0 అని చూపిండ్రు, అరుణాచల్ ప్రదేశ్లోనేమో 0ని చూపిండ్రు. అస్సాంలో కాంగ్రెస్ ఈసారి 2 సీట్లను కోల్పోతుంది అంట అన్న మాట చెప్తుంది. బీజేపీ ఓ సీటుకి ఎడబాదొచ్చు అన్నటువంటిది, అంటే గతంలో ఉన్న 9 సీట్లకి ఇంకో సీటు యాడ్ అయి 10 సీట్లు కూడా వచ్చే అవకాశం ఉంది అస్సాంలో అన్నటువంటి మాట ఈ పోల్స్ ట్రాకర్ అనేటువంటి సంస్థ చెప్తోంది. మరి చూడాలి నిజంగా అక్కడ అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా?